హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ 21 మే, టైం 12:35 అవుతుంది. ఫ్రెండ్స్, మనకు బ్రిటానియాలో బయింగ్ ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. సో ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఇది మనకు బయింగ్ లెవెల్, అలాగే ఈ రెడ్ లైన్ వచ్చేసి మన స్టాప్ లాస్. ఆ పైన ఉన్న రెండు బ్లూ లైన్స్ లో ఫస్ట్ బ్లూ లైన్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ బ్లూ లైన్ సెకండ్ టార్గెట్. సో మనకు 2 టార్గెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. సో బయింగ్ లెవెల్ వచ్చేసి 5097, అలాగే స్టాప్ లాస్ లెవెల్ వచ్చేసి 5084, విచ్ మీన్స్ 13 రూపీస్ రిస్క్ ఉంది ఫ్రెండ్స్ ఇందులో మనకు. అలాగే ఫస్ట్ టార్గెట్ చూసినట్లయితే 5119 ఉంది ఫ్రెండ్స్. సో 19 + 3 22 రూపీస్ రివార్డ్ ఉంది ఇందులో. ఫస్ట్ టార్గెట్ లో మనకు 22 రూపీస్ రివార్డ్ ఉంది. అలాగే సెకండ్ టార్గెట్ చూసినట్లయితే 5140 ఉంది ఫ్రెండ్స్, 5140. సో ఇందులో మనకు 43 రూపీస్ రివార్డ్ కనిపిస్తుంది. సో మనకు రిస్క్ రివార్డ్ రేషియో చూసుకున్నట్లయితే 1:1.75 ఫస్ట్ టార్గెట్ ఉంది. సెకండ్ టార్గెట్ చూస్తే 1:3.5 ఉంది. ఫ్రెండ్స్, ఒకసారి మా 5 minutes లో చూసినట్లయితే చార్ట్ చాలా మనకు అద్భుతంగా ఉంది. ఈ గ్రీన్ లైన్ మనకు బయింగ్ లెవెల్, ఈ రెడ్ లైన్ మన స్టాప్ లాస్ లెవెల్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే మన బయింగ్ లెవెల్ కన్నా పైన ఉంది ఫ్రెండ్స్, బట్ మనం ఇక్కడ బై చేయము. ఒక్కసారి ప్రైస్ మన దగ్గరికి రావాలి. ఇది మన బయింగ్ లెవెల్, ఇది మన స్టాప్ లాస్ లెవెల్, ఆ పైన ఉన్నది ఫస్ట్ టార్గెట్. సో ఇప్పుడు మనకు మన బయింగ్ లెవెల్ పైన ట్రేడ్ చేస్తుంది, ఇలా కిందికి రావాలి, కిందికి వచ్చిన తర్వాత పైకి వెళ్తుంది అనేది మన ప్రిడిక్షన్. సో ఈ కిందికి వచ్చినప్పుడు మనం బై చేస్తాము. మన ఆర్డర్ ప్లేస్ చేసి పెడదాం 5097 దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్? సో మార్కెట్ కిందికి వచ్చి పైకి వెళ్తుంది అనేది మన ప్రిడిక్షన్. యా ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం చూసినట్లయితే 3:39 అవుతుంది. మార్కెట్ క్లోజ్ అయ్యింది ఫ్రెండ్స్. సో నేను మధ్యలో అందుబాటులో లేకపోవడం వల్ల మీకు అప్డేట్ చేయలేకపోయాను. సో మార్కెట్ ఇప్పుడు క్లోజ్ అయిన తర్వాత ఒకసారి మనము ఏదైతే ట్రేడ్ కాల్ తీసుకున్నామో దీన్ని ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ రెక్టాంగిల్ ఉంది కదా, ఇక్కడ మనం వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ప్రైస్ అక్కడ ఉన్నప్పుడు ఇలా కిందికి వచ్చి పైకి వెళ్ళాలనే మన ప్రిడిక్షన్ అన్నాము. సేమ్ ఎగ్జాక్ట్లీ మనం ఏ రకంగానైతే ప్రిడిక్ట్ చేసామో అదే రకంగా ఇక్కడ నుండి స్టాక్ పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. సో పైకి ఎంత వెళ్ళింది అనేది చూస్తే మన ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ మనకు కంప్లీట్గా ఇచ్చి అచీవ్ అయ్యి వెళ్ళింది. అంత మించి పైకి కూడా వెళ్ళింది, కానీ మన ప్రిడిక్షన్ లో లేదు. సో మన రెండు టార్గెట్స్ అనేవి ఇందులో అచీవ్ అయ్యాయి సక్సెస్ఫుల్ గా. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి లెవెల్స్ చూద్దాం. 5097 దగ్గర మనం బై చేసి సెకండ్ టార్గెట్ అయినటువంటి 5140 వరకు వెళ్ళాము. సో 43 రూపీస్ ప్రాఫిట్ ఉంది మనకి ఇందులో. యాక్చువల్గా ఫ్రెండ్స్, నేను ఇది బ్రిటానియా స్పాట్ లో చేశాను, కానీ నా ట్రేడ్ అనేది ఎప్పుడైనా సరే ఫ్యూచర్స్ లో ఉంటుంది. సో బ్రిటానియా ఫ్యూచర్స్ ఒకసారి చూద్దాము. బ్రిటానియా ఫ్యూచర్స్ లో సేమ్ అంటే చార్ట్ అనేది స్పాట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ సేమ్ ఉంటుంది. సో నేను ఫస్ట్ రికార్డ్ చేయడం అనేది స్పాట్ లో చేశాను. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. సో యాక్చువల్లీ ఏంటంటే ఫ్యూచర్ అన్నమాట. మీకు నా పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. నేను ఏదైనా సరే ఫ్యూచర్ లోనే అప్లోడ్ చేస్తున్నాను ఈ మధ్యన. సో బ్రిటానియా మే ఫ్యూచర్ లో చూసుకుంటే చార్ట్ మనకు సేమ్ ఉంది. సో ఇక్కడ చెప్పొచ్చు మనకు ఆల్మోస్ట్ మనము 1235 మనము రికార్డ్ చేయడం జరిగింది. 1235 చూసినట్లయితే ఫ్రెండ్స్, 1235 చూసినట్లయితే మీకు చూడొచ్చు ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ఇక్కడ నుండి సేమ్ మనకు స్పాట్ లో ఏ రకమైన మూమెంట్ వచ్చిందో ఇందులో కూడా అదే రకమైన మూమెంట్ వచ్చింది మీరు చూడొచ్చు. నేను నంబర్స్ తెలుసుకోలేదు, లైక్ ఏ లెవెల్లో ఉన్నది ఏ లెవెల్లో లేదని చెప్పేసి. మనము ఈ లెవెల్లో రికార్డ్ స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ స్పాట్ లో చేసాము. నేను ప్రిడిక్షన్ చేస్తున్నాను. ఈ లెవెల్, ఈ రెక్టాంగిల్ ఎక్కడైతే పొజిషన్స్ ఇది మన బయింగ్ లెవెల్. సో ఇక్కడ మనం బై చేసాము. ఆ తర్వాత మీరు చూడొచ్చు ఏం జరిగిందో. ఆ స్పాట్ లో మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ మాట్లాడే అవసరం లేదు, చూడండి.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, 43 రూపీస్ ప్రాఫిట్ మనకు ఇందులో వచ్చిందన్నమాట. రాస్తాను చూడండి, 43 రూపీస్ ఇందులో మనకు ప్రాఫిట్ వచ్చింది. దీని లాట్ సైజ్ చూసినట్టయితే ఆల్మోస్ట్ లాట్ సైజ్ ఎంత 200 ఉంది ఫ్రెండ్స్. 200 లాట్ సైజ్ అంటే 43 ఇంటూ 200 అనేది మన ప్రాఫిట్. సో క్యాల్కులేటర్ లో చూద్దాం 43 ఇంటూ 200 ఎంత అవుతుందో. ఇంటూ 200 8,600 ఫ్రెండ్స్. సో 8,600 మనం ఇందులో ఈ రోజు ఈ ట్రేడ్ ప్రాఫిట్ గెయిన్ చేసాము. సో కంటిన్యూగా మనకు ప్రాఫిట్స్ వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. 8,600 డే అంటే చాలా అద్భుతమైన లాభం అది. సో ట్రేడ్ ఈస్ గోయింగ్ వెల్. పర్ఫెక్ట్ గా మనం ఏ రకంగా అయితే అనాలిసిస్ చేసామో అదే రకంగా మనకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. సో సరిపోయింది ఈ రోజుకి ఈ వీడియోకి ఫ్రెండ్స్. నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ ఛానల్ గురించి డిస్కస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. జై హింద్.